ప్రస్తుత ఆర్టిఫిషియల్ కాలంలోనూ మనుషులు ఏదో ఒక ఒత్తిడికి లోనవుతున్నారు. దీనికి చిన్న పెద్ద ఆడ మగ అన్న తేడా లేదు. మానసిక ఒత్తిళ్లకు అనేక కారణాలు అయితే ఈ ఒత్తిళ్లు మానసిక రుగ్మతలకు రకరకాల వైద్య విధానాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో సంగీతం కూడా ఒకటి. అవును, మీరు విన్నది నిజమే. లయబద్ధమైన సంగీతంతో ఎన్నో రకాల ఒత్తిళ్లను మటుమాయం చేయొచ్చంటున్నారు నిపుణులు. ఆ సౌండ్ థెరపీపై హెచ్ఎం టీవీ స్పెషల్ రిపోర్ట్. మనలో ఒత్తిడి, మానసిక సమస్యలకు చక్కటి మార్గం నాదయోగా అంటున్నారు సౌండ్ థెరపిస్టులు. నాదయోగా అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఇటీవల నగరంలో నయా ట్రెండ్గా మారింది. నాదయోగా సౌండ్ థెరపీ అనేది ఒక పురాతన చికిత్స. నాదయోగకు మన వేదాల్లో సముచిత స్థానం ఉంది. ఇది శబ్ద తరంగాల ద్వారా శరీరానికి, మనస్సుకు, ఆత్మకు సమతుల్యతను, సామరస్యాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇది ఆయుర్వేదంలో భాగం. ఈ థెరపీ వివిధ రకాల ధ్వనులను ఉపయోగించి శరీరంలోని చక్రాలను సమతుల్యం చేయటంలో సహాయపడుతుంది. మన దేశంలో పరిచయమైన ఈ సౌండ్ థెరపీ చైనా, టిబెట్ వంటి దేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. హైదరాబాద్ నగరంలో ఈ సౌండ్ థెరపీకి ప్రస్తుతం అత్యంత ఆదరణ లభిస్తోంది. నాగోల్కు చెందిన జితేందర్ అనే సౌండ్ థెరపిస్ట్ పలువురు ఔత్సాహికులకు సెషన్లు నిర్వహిస్తున్నారు. తద్వారా నాదయోగ పట్ల నగరవాసులకు మరింత అవగాహన కల్పిస్తున్నారు. అయితే మన టెంపుల్స్లో కూడా, మన ఇండియన్ టెంపుల్స్లో కూడా బెల్స్ కొట్టడం జరుగుతుంది. ఆ బెల్స్ వచ్చేసి మన హెడ్ పైన ఉంటుంది. మనం బెల్ ట్యాప్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ కంప్లీట్గా మన బాడీని క్లెన్స్ చేయడం. మనకు 7 మ్యూజికల్ నోట్స్ ఆర్ సప్త స్వరాలు ఉంటాయి మ్యూజిక్ థియరీలో. అండ్ మన బాడీలో కూడా 7 ఎనర్జీ సెంటర్స్ ఆర్ 7 చక్రాస్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 7 మ్యూజికల్ నోట్స్తోని మన 7 ఎండోక్రైన్ గ్లాండ్స్కి వైబ్రేషన్ ఇచ్చి కంప్లీట్గా అడిక్వేట్ సెక్రీషన్ ఆఫ్ హార్మోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వైబ్రేషన్స్.